హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈ వీడియో ఒకసారి ఫుల్గా చూడండి అన్న, స్కిప్ చేయకండి. ఎందుకంటే మేము 20 రోజుల వేటలోని ఒక వేట అయితే సొర చేపలకి అయితే తాడైతే వేసాము, అదే లైన్ అయితే వేసాము. అది ఎలా వేసాము అనేది అయితే మీకు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ముందుగా అయితే ఇలా ఎర్రలు కట్ చేసుకుంటాము. కట్ చేసుకున్న తర్వాత ఎర్రలు అయితే కుట్టుకుంటాము. మొత్తం ఈ వీడియో మొత్తం చూడండి, ఫుల్గా స్కిప్ చేయకుండా. ఎలా వేసామని మొత్తం అంత క్లియర్గా ఈ వీడియో అయితే తీయడం జరిగిందన్న. చూస్తున్నారు కదా, మేమైతే చిన్న చిన్న ఎర్ర చేపలు అయితే ఇవి కళ్ళడుగులు అనేసి అంటాం, ఇవి కట్ చేసుకుంటున్నాము. కళ్ళడుగులు, అలాగే వైట్ సోర, అలాగే అపోలో ఫిష్, అలాగే స్మాల్ టూనా చేప, చాలా చాలా రకాల చేపలు అయితే కట్ చేసుకుని ఇంకొచ్చి చూస్తున్నారు కదా. సొర చేపలకి ఎలా అయితే కుట్టుకుంటున్నామో ఇది పైకి అయితే వేసామన్నమాట. తాడు అంటే కట్టలు కట్టి తాడు అయితే వేయడం జరిగింది. దీన్ని తేలుతాడు అనేసి అంటారు. చూడండి ఎంత తాజాగా అయితే ఉన్నాయి చేపలు. అంత తాజా ఎర్ర కుడితే మనకి ఈవినింగ్ అయితే తాడేస్తాం, మార్నింగ్ వరకు ఎర్రతో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆ విధంగా మేమైతే కుట్టుకుంటాం ఎర్రలో. అంటే మేమే కాదు, ప్రతి ఒక్క పిసర్ ఇలాగే కుడతాడనమాట ఎర్రలో. చూస్తున్నారు కదా, దయచేసి ఈ వీడియోని ఫుల్గా అయితే చూడండి అన్న, మొత్తం అంత క్లియర్గా మీకు అయితే అర్థం అవుతుంది ఎలా వేట్ చేసామనేది. అంటే 20 రోజుల్లోని ఒక్కరోజే వేసాము సొర చేపలకి. మాకైతే సొర చేపలు కొంచెం అయితే వచ్చాయి, అవి ఎలాగొచ్చాయి మీకు చూపిస్తాను చూడండి. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే తాడైతే వేస్తున్నాం, అయితే లైను చూడండి, ఇద్దరు అయితే తాడైతే వేస్తున్నారు. ఇది కరెక్ట్గా 320 గేలాలు అయితే వేసామన్నమాట. ఎక్కువ తాడైతే వెయ్యం. ఇది మా బోట్లో ఫస్ట్ వేట అనమాట. అంటే సొర చేపలకి తాడైతే వేయడము. చూడండి అన్న, అలా మన వీడియోలు చాలా చాలా రకరకాల వీడియోలు అయితే ఉన్నాయి మన ఛానల్లోని. ఆల్మోస్ట్ నేను అన్ని చేపల వీడియోలు అయితే పెట్టాను. చూస్తున్నారు కదా, తాడు ఇంకా వేస్తున్నాము. వేసిన తర్వాత నైట్ అంతా మనం తాడు మీద అయితే ఉంటాము. అంటే సీ యాంకర్ వేసుకొని అయితే ఉంటాము. ఒక తెల్లవారు 3 గంటల వరకు సీ యాంకర్తో ఉంటాము. అవి మొత్తం అన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఇంకా చాలా వరకు అయితే తాడేస్తాము. ఫ్రెండ్స్ చూసారు కదా, తాడైతే అయిపోయింది. లాస్ట్ మా ఓడైతే ఎర్ర చూపించి అయితే వేసాడనమాట, సార్క్ చేప ఎర్ర. లాస్ట్ అయిపోయింది తాడైతే వేయడము మొత్తం. ఇప్పుడు ఇది యాంకర్ అనమాట. అంటే ఇది నేలకైతే వెళ్ళిపోద్ది. ఇక్కడ నేలకి వెళ్ళిపోయిన తర్వాత బోయా అనేది మీకు చూపిస్తాను చూడండి అన్నీ క్లియర్గా. అది సపరేట్గా వదిలేస్తామన్నమాట. అంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది అనేసి కిందకైతే వేస్తున్నాము. అంటే బోయా అనేది కొంచెం దిగువగా తేలిగా వెళ్ళకుండా ఉండడానికి కొంచెం కిందకైతే వదులుతున్నాము. ఇది అంటే లాస్ట్ అయిపోయింది అనమాట తాడు వేయడము. లేకపోతే గాలి దిగువలో చాలా దూరం అయితే వెళ్ళిపోద్ది అనమాట తాడు. ఫ్రెండ్స్ చూసారు కదా, మా ఓడు పట్టుకున్నాడు, అది మా తమ్ముడు, అది బోయా అంటాము. మీకు ఆల్రెడీ విషయం చెప్పే ఉన్నాను. దీనికి ఎప్పుడు సిగ్నల్ లైట్లు కట్టేసి ఉంచుతాయి. చూసారు కదా, రెడ్వి 2 సిగ్నల్ లైట్లు. అంటే మనకు తాడు ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం అయితే అంచనా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, అంటే లాస్ట్ అయిపోయింది. బోయా సరిగ్గా కట్టలేదనేసి మళ్ళీ లాక్కుని అయితే కట్టాడు. తాడంతా అయిపోయిన తర్వాత మా వాళ్ళు స్నానాలు అయితే చేస్తున్నారు. అంటే మనం ఈ 20 రోజుల వేటలోని కొంచెం నీట్గానే ఉంటాం సముద్రంలోని. ఇప్పుడు ప్రజెంట్ అయితే తాడు లాగుతున్నాము. నైట్ తెల్లవారు అయితే 3 అయితే అవుతుంది, తాడు లాగుతున్నాము. సొర చేపలు ఏ విధంగా వస్తాయని మీకు అన్నీ చూపిస్తాను చూడండి. నైట్ లాగేటప్పుడు అయితే చేపలేం పడలేదు. గాలి మారిన తర్వాత అంటే వేరే వైపు అయితే తాడు లాగామన్నమాట. ముందు కుడివైపు లాగారు, ఇప్పుడు ఎడమ పక్క లాగుతున్నారు తాడు. ఇక్కడైతే చిన్న సొర చేప అయితే వస్తుంది చూడండి. మేము ఏ విధంగా చేపలు పెట్టామనేది వీడియోలో ఫుల్గా అయితే ఉంటుంది చూడండి అన్న. ఇంక మా వాడు వంటకు ప్రిపేర్ అయిపోతుండో. అంటే మార్నింగ్ 6-7 అయిపోయిన టైము. చూడండి చిన్న సొర చేప అయితే ఎలా అవుతుందో చనిపోయి. అంటే ప్రాణంతో వస్తే కొంచెం అడవుడు అయితే చేస్తుంది సొర చేపలు. ఏ చేపని అన్న ప్రాణంతో వస్తే అడవుడు అయితే చేస్తుంటుంది. ఇది చేప చనిపోయి అయితే వచ్చింది. హుక్ అయితే వేసుకొని లాక్కుంటున్నాం బోట్లోకి. చూసారు కదా, చిన్న సొర చేప. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒక సొర చేప అయితే అక్కడైతే ఉంది. ఇక్కడ ఇంకా అంటే బాతు కొమ్ముకోనాలు కూడా వచ్చాయి, అలా టూనా చేపలు కూడా అయితే వచ్చాయి తాడు ఈ లైన్కి. రకరకాలుగా చేపలు అయితే వచ్చాయన్నమాట మనకి. ఈ వేట అయితే చాలా బాగుంది. అంటే మనం 20 డేస్లోని ఒక్కరోజే సొర చేపలకు తాడైతే వేసాము. పర్వాలేదు, వేట బాగా కొనసాగించాము ఈరోజు వేట అయితే. మాకు నైటు లైన్ అయితే తెల్లవారు లైన్ కట్ అయిపోయింది. మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తే లైన్ అయితే దొరికింది అనమాట. చెప్పాను కదా, మేము బ్లాక్ కవర్లు అయితే కడుతుంటాము బోయపళ్ళు అనే దానికైతే.
ఫ్రెండ్స్ వీడియో ఎలాగుందో నాకైతే ఒక కామెంట్ అయితే పెట్టండి అన్న, అంటే ఎలా ఉందనేసి. మా వాడైతే కొంచెం జూమ్ చేసి తీస్తాడు వీడియోని. మళ్ళీ ఒక సొర చేప అయితే వస్తుంది ఫ్రెండ్స్, చూడండి అలాగా. ఇది చనిపోయినా వస్తుంది, అంటే అది కూడా చిన్న సైజ్ చేప అన్నమాట. ఇది కూడా హుక్ వేసుకొని అయితే లాక్కుంటున్నాడు మా వాడు. ఇలాగా ఒక 6-7 సొర చేపలు అయితే రావడం అయితే జరిగింది. అలాగే టోనా చేపలు కూడా రావడం జరిగింది. అలాగే కొంచెం బాతు కొమ్ము కోనలు కూడా రావడం జరిగింది. అదే కత్తిముక్కు చేపలు అనేసి అంటాం కదా ఫ్రెండ్స్. ఇది ఒక చేప వచ్చింది. ఇంకా అలా వస్తూనే ఉన్నాయి అనమాట. 6-7 చేపలు వచ్చాయి. చూసారు కదా, పక్కన కుడివైపు ఉన్నాయి చేపలు. చాలా ఎక్కువ చేపలు అయితే వచ్చాయి మనకి వేటలోనే. అవన్నీ సొర చేపలు, అన్నీ చిన్న సైజు చేపలు అనమాట. సొర చేపలు వేట అంటే ఆసమాస్ కదన్న. నైట్ అంతా మనం మెలుగుతూ ఉండాలి, ఎందుకంటే సిప్ లేదని వెళ్ళిపోతే తాడు కట్ అయిపోద్ది. మనమైతే ఇప్పుడు చేపలు ఐస్ బాక్స్లో పెట్టేస్తున్నాము. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాము, చేపలు పడిన ఒక గంట 2 గంటలు మనకి ఐస్ బాక్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. చేప అందుకే తాజాగా ఉండడం జరుగుతుంది, మన బోట్లలోనైనా తెప్పలలోనైనా. చూసారు కదా ఎంత తాజాగా అయితే చేప ఉందో. అదే తాజాగా మన ఫిష్ మార్కెట్లో కూడా అమ్ముతుంటాము. చాలా నీట్గా కడుగుతున్నాడు చూడండి. అంత నీట్గా కడిగి ఐస్ పెడితే ఇంకా దానికి తగ్గేదే లేదు. మేము ఇంకా లైన్ కోసం అయితే వెళ్తున్నాం, లైన్ కట్ అయిపోయింది ఇక్కడ. అలా బ్లాక్ మ్యార్లిన్ ఫిష్ కూడా ఒకటి వచ్చింది, టోనా చేపలు, అలాగే బాతు కొమ్ము కోనాలు, చాలా రకరకాల చేపలు అయితే వచ్చాయి వేళ మనకైతే. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అన్న, ఎందుకంటే మేము వేట ఎలా కొనసాగించామనేది అయితే మీకు ఈ వీడియోలో తెలుసుకుంటారు మీరు. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్లో కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అన్న, ప్లీజ్ నాకైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడుతుంటాను. మీ లైక్ అండ్ షేర్ నాకు దీవెనలు అన్న. మళ్ళీ ఒక షార్క్ అయితే వచ్చింది. చూసారు కదన్నా, మళ్ళీ అక్కడ 2 కొమ్ము కోనాలు అయితే ఉన్నాయి. అంటే ముందు చేపలు అయితే ఐస్ బాక్స్లో పెట్టే మళ్ళీ చేపలు అయితే వచ్చాయన్నమాట. మాకు ఇలా చేపలు అసలు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే మనం వేట కొనసాగించేది 20 రోజులు ఉన్నామంటే ఫ్యామిలీని వదిలి కొంచెం బాధాకరమైన విషయం అని. మా వాడైతే చూసాడు, పోజ్ ఇచ్చుకున్నాడు షార్క్ తోటి. ఇంకా షార్క్తో నేనే ఫోటో తీసుకోలేదు, మా వాడైతే తీసుకున్నాడు. చాలా గ్రేట్ మా వాడైతే. మనం ఇప్పుడైతే ఒడ్డుకి అయితే వచ్చేసాము ఫిష్ మార్కెట్కి. చేపలు చూడండి ఐస్ బాక్స్లో తీస్తారు. చాలా చాలా తాజాగా తీసి ఫ్రెష్ కడిగేసి అమ్ముతాం చేపలు. చాలా నీట్గా చూసుకుంటారు అన్న మన వాళ్ళు చేపలే. చూసారన్న షార్క్ చేప ఎలా ఉందో. దీన్ని ఫ్రెష్గా కడిగి మనం మార్కెట్లోకి పట్టుకెళ్తే కళ్ళు జిగ్గెలమంటాయి అన్న. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోని, దయచేసి మీకు నచ్చుతాయనేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి అన్న, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అన్న, ప్లీజ్ నాకు ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇవి ఇలా పట్టుకొని వెళ్ళి పక్కనే ఫిష్ మార్కెట్, అక్కడ పట్టుకొని వెళ్ళి కాట అయితే వేసేస్తాము. చూపిస్తాను చూడండి, అది కూడా ఇదిగో ఎక్కడని సొర చేపలు ఇక్కడే మార్కెట్. మొత్తం ఎనీ ఫిష్ ఏ చేప అయినా ఇక్కడే మార్కెట్ చేస్తాము. మేము ఎక్కడెక్కడికి వెళ్ళి అయితే చేపలు అయితే అమ్మము, ఓన్లీ మా ఊర్లోనే చేపలు అయితే అమ్ముతుంటాము, ఎక్కడెక్కడికి వెళ్ళి అమ్మము. కేజీ 300 అయితే ఇచ్చారట. చూసారు కదా ఎలా కాటాకైతే వేసుకున్నాము. చాలా చాలా అరుదుగా దొరుకుతాయి చేపలు, ఎక్కువగా దొరకవి చేపలు అయితే. అప్పుడెప్పుడో మన చిన్న వయసులో ఎక్కువ చేపలు పడేవాట, పెద్ద పెద్ద సొర చేపలు. ఇప్పుడైతే ఈ జాతి అంతరించిపోయింది, బహుశా ఇలా ఎప్పుడెప్పుడు పడుతుంటాయి అనమాట. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నాకైతే ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.